వెల్కమ్ బ్యాక్ లక్ష్మణ్ లక్కీ బ్లాగ్స్. ఈరోజు అయితే మనం పెద్దావుదూనికి వచ్చినాం. మా వాగు చూసారు కదా, ఆగడ్డి గడ్డి వస్తుంది. ఎందుకంటే మొన్నటిదాకా ఇక్కడ ఉన్న పొలాలన్నీ మునిగిపోయినాయి. ఈ సైడ్లో ఉన్న పొలాలు, నా ఎన్నుకున్న పొలాలన్నీ మునిగిపోయినాయి. దగ్గర దగ్గర ఈ పొలం మునిగిపోయేంత వస్తుంది. వాటర్ అయితే మస్తు వస్తాయి. మాకు ఇక్కడ నుంచి నర్మాల నుంచి మాకు కర్మార్ వెళ్ళిపోతాయి. నర్మాల నుంచి కర్మార్, మిడ్ మేనర్ మధ్యలో ఆగుతాయి నీళ్ళు. ఇదే మా వాగు. మూడు రోజుల నుంచి వాన కొట్టి 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 ఇంత ఉధృతంగా వారుతుంది వాటర్ అయితే. చూసిరు చూడండి. ఇక ముంగటికి వెళ్తే మాది బ్రిడ్జి చూడండి. ఇక్కడ మేమైతే కొంచెం ముందడికి అయితే వచ్చినాం నడుచుకుంటా. బ్రిడ్జి దిగి బ్రిడ్జికి అయితే మీరు వచ్చింది ఇసుక మీరు వచ్చేట్లా మేము పక్క పంట వచ్చినాం. ఇక నా వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది కావచ్చు, ఎందుకంటే గాడి బాగా వస్తుంది. చూడొచ్చు వాటర్ ఎట్లా వాడుతున్నాయో. ఇంకా ముందుకెళ్ళి అయితే చూపిస్తా. నేను అనుకుంటున్నా చెక్ డ్యామ్ దగ్గరికి చెట్టు కనిపిస్తుంది, ఆ చెట్టు దగ్గరికి అయితే పోదాం అనుకుంటున్నాం. పదా మామ కొంచెం చెక్ డ్యామ్ దగ్గరికి పోతుంది ఉండదు. ఇదంతా కయ్యనే మొత్తం, అంటే కయ్య అంటారు. పొక్క పడ్డది అంతా, వాటర్ వచ్చి పొక్క పడ్డది అంత. ఈయన్ని మలె కట్టి ఇట్లా మన అలలు ఉంటాయి, అలలతోటి మొత్తం పొక్క అయిపోయింది. దిగబడుతుందట చూస్తున్నాము. ఇదంతా మేరువని మరి వట్టిదే. ఇక మెల్లమెల్లనైతే నడుచుకుంటూ పోవాలి. ఇటేరా ఎట్లకెళ్ళకైతే ట్రై చేసినాం. గట్టిగానే ఉందా? ఇక మావాడైతే అత్తుండు. ఎట్లున్నది? జంగలకెళ్ళి వచ్చినట్టుందట మరేమో. ఈడనైతే పక్క పొంటి అయితే చూసుకుంటూ రావాలి. కూర్చుతున్నాయి అబ్బా, ముండ్లు అయితే కూర్చున్నాయి ఆల్రెడీ అంటించినాయి ముండ్లు. నీకే ఇక గిట్లకెళ్ళి రావచ్చు. నీ మెల్ల ఆటవాడే ఏదో జంగలకెళ్ళి పోయినట్టున్నది. ఇగో ఇదంతా కయ్యనే చూసిరుగా. ఇప్పుడు దీన్ని పక్క పొంటి నడుచుకుంటూ పోయినా కానీ కూలిపోతుంది. కొంచెంగానే కొంచెం దూరం నడుచుకుంటూ పోవాలి, మళ్ళీ తర్వాత ఇబ్బంది అవుతుంది. ఇక చూసిరు కదా వైర్లు కూడా వానకు పొలం వైర్లు కూడా తెగిపోయి నీళ్ళకి వచ్చినాయి. చూసిరుగా మోదాలు చూస్తున్నా కానీ చూడొచ్చు మీరు కూడా. ఇది మా అందమైన వాగు. అక్కడనేమో బలగం తీసిర్రు, బలగం సినిమా అక్కడనే తీసిర్రు. ఆడ మర్రిచెట్టు కనిపిస్తుందా? మర్రిచెట్టు దగ్గర బలగం సినిమా తీసిర్రు. అక్కడనే లొకేషన్. మనకి తాడి చెట్లు ఉండుట్లా అడ్డం వస్తున్నాయి. దీని పైనకి ఎక్కి అయితే చూపిస్తా మీకు. చూడండి పిట్టలు అయితే వస్తున్నాయి, ఎందుకంటే పిట్టలు చేపల కొరకు ఉన్నట్టున్నాయి. చేపలు కనిపిస్తున్నట్టున్నాయి వీటికి. చూసిరు కదా చెక్ డ్యామ్ అయితే ఎక్కేసినాం. చెక్ డ్యాము ఇది వ్యూ, చెక్ డ్యామ్ వ్యూ ఇది ఎట్లా ఉంది. ఫుల్ వాటర్ అవుతున్నాయి. దగ్గరికి వెళ్ళమంటే భయంగా ఉంది, ఎందుకంటే వాటర్ ఫుల్ ఉన్నాయి కదా. ఒక 2 days అయితే మళ్ళీ చేపలు పట్టడానికి వస్తాం. అప్పుడైతే వ్లాగ్ చేయొచ్చు. వ్లాగ్ మస్తు చేస్తా. వీడియోని అయితే అప్పుడు కంటిన్యూగా చూపిస్తా. కాడ చూడు వాటర్ ఎట్లా పోతున్నాయి. అక్కడ గద్దె ఉండు ఇట్లా గద్దె కదా. చూడండి ఫ్రెండ్స్, అక్కడ నీళ్ళు అయితే మస్తు పోతున్నాయి కదా. ఆడ గద్దె ఉంటుంది, ఆడ గద్దె వల్ల అట్లా నీళ్ళు పోతున్నాయి. ఇటు సైడ్ పోయాయి, అట్లా ఇటు సైడ్ అయితే నీళ్ళు పోయాయి సేమ్ ఆడ పోసినట్టు. ఇక్కడ సైడ్ అయితే పోయాయి. అక్కడైతే మస్తు ఎక్సలెంట్ పోతున్నాయి వాటర్.
ఫ్రెండ్స్ ఇందులోనైతే చేపలు అయితే ఉన్నాయి. ఇంత ముందుకే నేను వీడియో బంద్ చేసేటప్పుడు ఒక చేపనైతే దొరికింది. ఈ సైడ్లో పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. ఇక్కడ నుంచి మొదలు పెడితే పోయినసారి ఇక్కడనే చేపలు పట్టినాం. ఎంత 15 కిలోల దాకా చేపలు పట్టినాం. అంటే కొంచెం వాటర్ తక్కువ అయినాక ఇక్కడనైతే మస్తు ఇంత ముందుకు పెద్ద చేప దొరికింది. 2 రోజులైనాక రావాలి. వాటర్ కొంచెం తక్కువ అయినాక రావాలి. ఎట్టకేలకైతే మేమైతే మన చెక్ డ్యామ్ దగ్గరికి వచ్చినాం. ఇన్ని రోజుల నుంచి అర్థం 3 రోజుల నుంచి ఏంటంటే బీభత్సంగా వాన కొట్టి 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 ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా వర్క్ అంత అయిపోయింది. అటైతే మనం చూడొచ్చు. ఆ నుంచి అయితే వచ్చినాం. నిన్న ప్రొద్దున్న అయితే వాటర్ అయితే లేవు, మస్తుండే. అక్కడ కూడా మేర్వ దగ్గర ఇసుక మేర్వ దగ్గర ఉండే. మధ్యాహ్నం నుంచి కొంచెం నీళ్ళు తక్కువై మొత్తం ఇట్లా తవ్వరానికి ఉంది జాగుండే. ఇది అక్కడ నీకు మేర్వ కనిపిస్తుందా? ఆ మేర్వ నుంచి నడుచుకుంటూ ఇట్లా వచ్చినాం. కొంచెం అయితే ఇబ్బందిగా ఉన్నది. ఇక బల్గాం సినిమా తీసి అయితే అక్కడ మరీ కనిపిస్తుందా? బల్గాం లొకేషన్ క్లైమాక్స్ సీన్ తీసింది అక్కడనే, మా ఊళ్ళోనే తీశారు. ఆడనే తీశారు. ఇది బల్గాం పక్కన ఉన్న వాగు మా ఊర్లో ఉంటుంది. మొత్తం మా ఊర్లోనే తీశారు బల్గాం కూడా. ఇది మా మానేరు. మీది సైడ్ ఏమో నర్మాల నుంచి మనకు నర్మాల నుంచి సీదా మిడ్ మానేర్కి వెళ్తే ఇదే వాటర్. మిడ్ మానేర్ నుంచి సిరిసిల్ల టు కరీంనగర్ నుంచి అటు కిందికి వెళ్ళిపోతాయి వాటర్. ఇదే వాగు. ఇంకా ఓకే.